ఆ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైన అన్నమాచార్య వాళ్ళు మా పక్క గ్రామంలో జన్మించడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ఆయన సొంతూరైన తాళపాకలోని తన స్వగృహం చూడడానికి అయితే బయలుదేరాము. ఇది బోయినపల్లి మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గుడిలోకి ఎంటర్ అవ్వగానే కుడివైపున టీటీడీ వాళ్ళది కళ్యాణ మండపం వస్తుంది. అలాగే స్ట్రైట్ గా ముందుకు వస్తే అన్నమాచార్య వాళ్ళ ధ్యాన మండపం ఉంటుంది. ఈ ధ్యాన మండపంలోనే ఆయన ధ్యానం చేసేవారట. మీలో కూడా ఎవరికైనా ధ్యానం ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడ నుంచి కుడివైపు చూడగానే ఒక పెద్ద హాల్ లాంటి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడనే ప్రతి సంవత్సరం కూడా పురస్కారాలన్నీ నిర్వహిస్తారట. ఆ కళ్యాణ మండపం నుంచి పక్కన చూడగానే విగ్రహం కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ లోనే అన్నమాచార్య వాళ్ళ ఇల్లు ఉండేదట 600 సంవత్సరాల ముందు. ఇప్పుడు అదే ప్లేస్ లో ఆయన విగ్రహాన్ని అయితే స్థాపించారు. ఆ విగ్రహం పక్కనే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ సీసీ ఫొటోస్ తో ఉంటుంది కాబట్టి లోపలైతే కెమెరా అలో లేదు. అక్కడ నుంచి ముందుకు రాగానే సుదర్శన్ చక్రవర్తి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ గుడి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారంట అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ. మీలో కూడా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేసేయండి.